ఈరోజు ప్రకాశం జిల్లా శ్రీ ఎస్పీ మన సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన యొక్క జిల్లాలో సద్భావన అనే కార్యక్రమాన్ని మేము మా యొక్క ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ అంతా సంఘటితంగా చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రార్థనాలయాలు అలాగే మతపరమైన ఆలయాల్లోనూ జరిగే ఎటువంటి అవాంఛితమైన సంఘటనలకి తావకుండా పాత నేరస్తుల్ని అలాగే ఈ యొక్క మతపరమైన ప్రార్థనాలయాల్ని టార్గెట్గా చేసుకునే నేరస్తుల్ని వాళ్ళందరి మీద గట్టి నిఘా పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మన యొక్క ఒంగోలు సబ్ డివిజన్లో నేతివారిపాలెంలో కొండిపి మండలము కొండిపి పిఎస్ఎస్ లిమిట్స్లో నేతివారిపాలెంలో ఒక సాయిబాబా టెంపుల్లోనేమో ఒక దొంగతనం జరగడం జరిగింది. దానిని కూడా ఈరోజు మరి మన కొండిపి ఎస్ఐ గారు అలాగే సింగరాయకొండ సిఏ గారు వాళ్ళ యొక్క సిబ్బంది మన ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు వాళ్ళ యొక్క కదలికల్ని నేరస్తుల యొక్క కదలికల్ని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఆ యొక్క ప్రాపర్టీస్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మన యొక్క జిల్లాలో మొత్తం మతపరమైన నిర్మాణాల సంఖ్య 6,685ని గుర్తించడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తం మతపరమైన ముఖ్య నిర్మాణాల సంఖ్య 161 ఉన్నాయి. వీటిల్లో ఈ యొక్క నిఘా వ్యవస్థని పటిష్టం చేయడానికి సీసీ కెమెరాస్ని 232 సీసీ కెమెరాస్ని ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఈ యొక్క సద్భావన కార్యక్రమంలో మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతకుముందు సీసీ కెమెరాస్ లేని చోట అంటే 232 చోట్ల మళ్ళీ పెట్టించారు. అలాగే ఈ యొక్క ప్రైవేట్ గార్డ్స్ వాలంటీర్స్ను చూసుకుంటే 469 చోట్ల అంతకుముందు లేకపోతే పటిష్టత లేకపోతే నిఘా పటిష్టత లేకపోతే ఇప్పుడు 469 చోట్ల ఆ యొక్క పటిష్టతని పెంచి చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రార్థనా మందిరాలు దేవాలయాల యొక్క సెక్యూరిటీ ఆడిట్ని కూడా మరి 6,685 నిర్మాణాల యొక్కలో సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది. ఈ యొక్క నిఘాని పెంచడంలో మరి బైండ్ ఓవర్ చేసిన వ్యక్తుల యొక్క సంఖ్య 1141. అలాగే సెక్యూరిటీ సెక్షన్స్ కింద వీళ్ళందరినీ 179 బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళకి కౌన్సిలింగ్ చేసాం 3,363 మంది మీద కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఎటువంటి అవాంఛితమైన సంఘటనలు జరగకుండా మరి డిఫెన్స్ కమిటీస్ని ఏర్పాటు చేశారు. ఆ డిఫెన్స్ కమిటీస్ 544 డిఫెన్స్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అయితే మన యొక్క నేతివారిపాలెంలో ఉన్న ఇదైతే దీంట్లో లక్కే వెంకటేశ్వర్లు అలాగే లక్కే బ్రహ్మయ్య లక్కే ఆదినారాయణ అనేవాళ్ళు వీళ్ళు ముగ్గురు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఒక ఆటోని బాడుగు తీసుకొని ఎక్కడైతే ఈ దేవాలయాలు అవి ఉంటాయో ఆ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకొని దాంట్లోనేమో రక్కీ నిర్వహించి వాటిలోనేమో దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ యొక్క దాంట్లో భాగంగానే ఈ యొక్క నేతివారిపాలెంలో మరి సాయిబాబా టెంపుల్లోనేమో వాళ్ళు దొంగతనం చేసి 2,000 రూపాయలు మరి దాంట్లో హుండీలో హిందూ థెఫ్ట్ చేశారు. అలాగే
మన టంగుటూరులో ఒక షాపులు ఉంటే షాప్ షట్టర్స్ని బద్దలు కొట్టి దాంట్లో కూడా ఒక 20,000 దాకానేమో మరి వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఆ యొక్క దాంట్లో ఈ యొక్క టంగుటూరు పోలీస్ స్టేషన్ దాంట్లో చూసుకుంటే 5,000 రూపాయలు మనం వీళ్ళ దగ్గర నుంచి సరుకు మనం వీళ్ళ దగ్గర నుంచి మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ దాంట్లో చూస్తే ఈ యొక్క లక్కే వెంకటేశ్వర్లకి పాత చరిత్ర కూడా ఉంది. ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళు నేరస్తులు. రాత్రిపూట బాగా ఈ యొక్క కార్యక్రమం తిరిగి వీళ్ళు జల్సాలకు అలవాటు పడి బానిసల కింద పోయి మరి వీళ్ళు ఈ యొక్క దొంగతనం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి.